తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతదేహాలను రుయా హాస్పిటల్కు తరలించారు. కాసేపట్లో మృతదేహాలకు పోస్టుమార్టం చేసేందుకు వైద్యులు సన్నద్ధమవుతున్నారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించనున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు తిరుపతికి చేరుకున్నారు. మధ్యాహ్నం రుయా హాస్పిటల్కు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని చంద్రబాబు పరామర్శించనున్నారు. అలాగే మృతుల కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పనున్నారు. మరోవైపు తొక్కిసలాటపై భక్తుల నుంచి వివరాలు సేకరిస్తోంది టీటీడీ. సీసీ కెమెరాలని అధికారులు పరిశీలిస్తున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన మృతదేహాలను రుయా హాస్పిటల్కు తరలించారు. కాసేపట్లో మృతదేహాలకు పోస్టుమార్టం చేసేందుకు వైద్యులు సన్నద్ధమవుతున్నారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించనున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు తిరుపతికి చేరుకున్నారు. మధ్యాహ్నం రుయా హాస్పిటల్కు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని చంద్రబాబు పరామర్శించనున్నారు. అలాగే మృతుల కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పనున్నారు. మరోవైపు తొక్కిసలాటపై భక్తుల నుంచి వివరాలు సేకరిస్తోంది టీటీడీ. సీసీ కెమెరాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు. నిన్న తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన మృతదేహాలను రుయా హాస్పిటల్కు తరలించారు. మరి కాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం కల్లా కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇప్పటికే మంత్రులు తిరుపతి చేరుకున్నారు. ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు కూడా మరి కాసేపట్లో అక్కడికి చేరుకుంటారు. సంఘటన జరిగిన వివరాల్ని నిన్ననే సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. ఈరోజు డైరెక్ట్గా వెళ్ళి ఆ సంఘటన జరిగిన వివరాల్ని అక్కడ బాధితుల్ని అడిగి తెలుసుకోనున్నారు. అయితే ఈరోజు పరిహారం కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం పోస్ట్ మార్టం అయిన తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇప్పటికే 6 మంది మృతి చెందారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారికి చక్కటి వైద్య సదుపాయాలు అందించాలి అంటూ కూడా మంత్రులు ఆదేశించడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. దీనికి తప్పిదం ఎవరు ఎక్కడ తప్పు జరిగింది అనే దానిపైన కూడా ఇప్పటికే నివేదిక సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అధికారులతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. సమీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. బాధితులతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. రుయా హాస్పిటల్ను సందర్శించనున్నారు చంద్రబాబు నాయుడు. అక్కడికి చేరుకున్న తర్వాత బాధితులతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అయితే నిన్న తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను రుయా హాస్పిటల్కు తరలించారు. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇప్పటికే 6 మంది మృతి చెందారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే రుయా హాస్పిటల్లో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం రుయా హాస్పిటల్కు రానున్నారు సీఎం చంద్రబాబు. క్షతగాత్రుల్ని పరామర్శించనున్నారు చంద్రబాబు. ఆ తర్వాత అధికారులతో మాట్లాడనున్నారు. తొక్కిసలాట ఘటనపై వివరాలు ఇప్పటికే టీటీడీ సేకరిస్తోంది. నొప్పులు పుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు. చాలా మందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక 2-3 మాత్రము ఇంకొక 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉండవలసి ఉంటుంది. మంత్స్ లాంగ్ రివ్యూ తర్వాత ఇలాంటి ఒక స్టాంపు జరగడానికి గల కారణం ఏంటి? టీటీడీ హిస్టరీలో ఇలాంటి స్టాంపు జరిగి డెత్కోలు రావడం వాట్ వెంట్ టు దట్ ప్లానింగ్ అంతా కరెక్ట్గా ఉంది. అక్కడ జరిగిన ఒక డిఎస్పీ దాన్ని గేట్ని తెరిచి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది. ప్రిలిమినరీగా ఇవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. రుయా హాస్పిటల్ దగ్గర డాక్టర్ మాట్లాడడం కూడా మనం చూసాం. ఈ సాయంత్రం లోపు అందరినీ డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక 2-3 పరిస్థితి మాత్రం ఒక 2-3 డేస్ ట్రీట్మెంట్ ఇచ్చేలాగా ఉంది ప్రస్తుతం అయితే అని చెప్తున్నారు. అలాగే టీటీడీ ఈవో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ మంత్స్ రివ్యూ తర్వాత కూడా ఇలాంటి ఘటన జరగడానికి కారణం ఏంటి అనే ప్రశ్నకు ఈవో మాట్లాడుతూ అక్కడ డిఎస్పీ ఏదైతే ఇప్పుడు గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఎలాంటి
పరిణామాలు పాటించాలో అవి పాటించకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది అంటూ కూడా ఈవో చెప్పుకుంటూ వచ్చారు. అయితే పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాతే దీనికి గల కారణాలపైన అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు కూడా టీటీడీ ఈవోతో చైర్మన్తో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది, సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తుంది, ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎవరి వైఫల్యం ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు రుయా హాస్పిటల్ను సందర్శించనున్నారు, అక్కడ క్షతగాత్రుల్ని పరామర్శించనున్నారు, ఘటన జరిగిన వివరాల్ని సేకరించనున్నారు. అయితే ఇప్పటికే 6 మంది మరణించారు. ఒకరిద్దరి పరిస్థితి అంటే 2-3 డేస్ ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో ఒకరిద్దరు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మిగిలిన వారు Right now here we have about 19 people. And Totally 41 people came. Most of them got discharged from the government hospital Ruya. Rest of them came here for a better treatment. and 6 have died, unfortunately. Yes. Right. Thank you. So when is Thank he you. going to come here? Is Huh? 12 o'clock is the announcement. Between 12 to 3 he'll be in Tirupati. right? All are safe right now. Right? All other people are ready and most of them can be discharged by evening. Right. By Thank you so much. Right. రైట్, డాక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే కొంతమంది అత్యవసర సేవల కోసం అయితే స్విమ్స్కి తీసుకొచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు, కొంతమందిని అక్కడికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే సాయంత్రం లోపు వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే రకంగా ఉన్నట్టు చెప్తున్నారు, వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది అంటూ కూడా డాక్టర్ చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే కొంచెం సివియర్గా ఉంది అని అన్నారో వాళ్ళని హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత చికిత్స అందించినట్టుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే 6 మంది మరణించారు. వారి మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించడానికి సిబ్బంది సిద్ధమవుతున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మధ్యాహ్నం వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, అంటే డాక్టర్ మాట్లాడిన దాని ప్రకారం చూస్తే అందరి ఆరోగ్యం అయితే ఎవరైతే చికిత్స పొందుతూ ఉన్నారో వారందరి ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడడం జరిగింది. స్వయంగా స్విమ్స్ హాస్పిటల్ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఇప్పటి వరకు 6 మాత్రమే చనిపోయారని చెప్పడం జరిగింది. మరో 40 మందికి ఇక్కడ చేరారు. అయితే వీటిలో చాలా మంది, దాదాపు ఒక 30 మంది దాకా పూర్తిగా కోలుకున్నారు. సుమారుగా 10 మంది మాత్రమే ప్రస్తుతం ఇక్కడ చికిత్సలో ఉన్నారని చెప్తున్నారు. అయితే ఈ 10 మందికి కూడా ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు అని చాలా స్పష్టంగా టీటీడీ ఈవో చెప్పడం జరిగింది. ఆయనతో పాటు స్వయంగా స్విమ్స్ డైరెక్టర్ విజయ్ కుమార్ కూడా వీడియోతో మాట్లాడడం జరిగింది. అయితే ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారెవరికి ప్రాణాపాయం లేదు. కొంతమందికి పక్కటి ఎముకలు, కాకి ఎముకలు అంతా కూడా ఇరిగినాయి ఈ సెప్టిక్ ఫ్లాట్ లో. కాబట్టి అట్లా తీవ్ర స్థాయిలో గాయపడిన వారు మాత్రమే ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ఇందులో ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు అని స్వయంగా టీటీడీఓ స్విమ్స్ ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రాథమికంగా ఈ ఘటనలో ఒక డిఎస్పీ స్థాయి, ఎందుకంటే ఘటన ఏదో ఛత్తీస్గఢ్ జరిగిన ప్రాంతంలో ఆ గేటు వద్ద విధుల్లో ఉన్నది ఒక డిఎస్పీ అధికారి. ఆ డిఎస్పీ నిర్లక్ష్యం కారణంగానే, అనాలోచితంగా ఆయన గేటు తెరిచిన కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని తాము భావిస్తూ ఉన్నట్టుగా స్వయంగా టీటీడీఓ మీడియాకి చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీనిపై ఇంకా కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఎట్లా జరిగింది, ఆ డిఎస్పీ ఎందువల్ల గేటు ఓపెన్ చేశారు, గేటు ఓపెన్ చేయమని ఆయనకి ఎవరికి చెప్పారన్న అంశంపై కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. మొత్తంగా ఈ వ్యవహారం పైన ఒక ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఆయనకి మొత్తం వివరాలు కూడా ఆయనకి వెల్లడిస్తామని చెప్పి స్వయంగా టీటీడీ ఈవో మీడియాకి చెప్పడం జరిగింది. సుమిత్ర, అంటే మురళి, ఇప్పుడు సీఎం అక్కడికి చేరుకున్న తర్వాత ఇప్పుడు ఎవరైతే డిఎస్పీ అని చెప్తున్నారో లేదా ఎవరి తప్పిదం వల్ల ఈ ఘటన అయితే జరిగిందో మొత్తం ఉన్నత స్థాయి నివేదిక అందిన తర్వాత వారిపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోందా? తప్పనిసరిగా, అంటే దీనిపైన ఇప్పటికే ఒక చర్యలకు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన ఒక నివేదిక కూడా తయారవుతుంది. నిన్న రాత్రి నుంచే అనేక కోణాల్లో విచారణ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ ఎవరు ఈ పని చేశారు, ఎందుకు ఆ గేటు ఓపెన్ చేయాల్సి వచ్చింది, ఆ గేటు కానిస్టేబుల్ కు ఓపెన్ చేయమని ఎవరు చెప్పారు అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ప్రధానంగా నిన్న రాత్రి కొన్ని వేల మంది ఆ పద్మావతి ఉద్యానవనంలో క్యూ లైన్ వెయిట్ చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా క్యూ లైన్ లో రావడానికి పూర్తి స్థాయిలో అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. అయితే కేవలం ఆ గేటు ఓపెన్ చేసిన కారణంగానే, అంటే ఒక్క మహిళ కోసం ఆ గేటు ఓపెన్ చేసినట్టు తెలుస్తుంది. ఒక మహిళ తను పూర్తిగా అస్వస్థతకు గురైనాను, నేను బయటకు వెళ్లిపోతానని చెప్పిన నేపథ్యంలో ఆ మహిళ కోసం గేటు ఓపెన్ చేసిన నేపథ్యంలో తను వెనకే ఉన్న వందలాది మంది
ఒక్కసారి తోసుకుంటూ బయటకు వచ్చే క్రమంలోనే ఇంత భారీ తొక్కిసినట్టు చేస్తుంది. ఎవరైతే ఆ గేటు ఆనుకొని ముందు వరుసలో ఉన్నారో వారందరూ కూడా కింద పడిపోవడం జరిగింది. వారిపైన మిగిలిన భక్తులంతా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలోనే దాదాపు అంటే మురళి ఇప్పుడు పిల్లలంతా కూడా తీవ్ర స్థాయిలో గాయపడ్డారు. అంటే ఇక్కడ కాకుండా మరొక చోట దగ్గర అంటే టోకెన్స్ ఇచ్చే మరొక దగ్గర కూడా తొక్కిసలాట జరిగింది. అక్కడ కూడా ఒకరు మరణించారు. అంటే అక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరిగింది అనే దానిపైన క్లారిటీ ఉందా? అక్కడ కూడా టికెట్స్ కోసం అప్పుడే గేట్స్ ఓపెన్ చేసినట్టుగా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే ప్రధానంగా జరిగిందంటే 2 చోట్ల. ఒకటి శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం వద్ద కౌంటర్ వద్ద ఆడ స్వల్ప తొక్కిసట్టు వచ్చింది. ఇక అత్యంత కీలకమైనది ప్రధానంగా ఈ ఏదైతే బైరాగపట్టడి పార్క్ వద్ద ఏర్పాటు చేశారో ఆ కేంద్రంలోనే తీవ్ర స్థాయిలో ఊహించిన రీతిలో తొక్కిసట్టు వచ్చేస్తుంది. నిజానికి ఆ సమయంలో ఆ పార్క్ లో క్యూ లైన్ లోకి వచ్చేందుకు పార్క్ లో దాదాపు 4 నుంచి 5 వేల మంది భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. దానికి ఒకే ఒక గేటు ఉంది. ఆ గేటును ఓపెన్ చేస్తే భక్తులంతా కూడా ఒక్కసారిగా లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక్క మహిళ కోసం ఆ గేటు ఓపెన్ చేశారు. అయితే ప్రధానంగా ఆ గేటు ఒక్క మహిళ కోసం కానీ ఎందుకు గేటు ఓపెన్, ఎందుకంటే ఆ గేటు ఒక్కసారిగా ఓపెన్ చేస్తే వెనక ఉన్న వేలాది మంది తోసుకుంటూ ముందుకు వస్తారన్న ఆలోచన లేకుండా వ్యవహరించారు అనేది ప్రాథమిక ఈ మొత్తం వ్యవహారానికి అదే కారణమని ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎవరు విధుల్లో ఉన్నారు, గేట్ ఎవరు ఓపెన్ చేశారు అనే అంశం పైన చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా సీఎం మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రాబోతున్నారు. అలాగే మినిస్టర్లు ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, అట్లాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనమ్ము, ఇంకా మరికొంతమంది మినిస్టర్లు కూడా ఇక్కడికి ఈవేళ ఆయనతో పాటు సీఎంతో పాటు ఇక్కడికి రాబోతున్నారు. వారంతా కూడా నేరుగా సిమ్స్ అంటే ఇదివరకు రుయా సిమ్స్ లో పేషెంట్స్ ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రుయాలో ఉన్న వారిని కూడా సిమ్స్ కే తరలించారు. మొత్తం అందరూ ఎవరైతే గాయపడ్డారో అందరూ కూడా ప్రస్తుతం సిమ్స్ ఆసుపత్రిలో ఉన్నారు. ముఖ్యమంత్రి 12 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా సిమ్స్ కే వస్తారు. ఇక్కడే వారందరినీ పరామర్శించి అనంతరం ఒక రివ్యూ జరగబోతోంది. రివ్యూలో ఉన్నత స్థాయి రివ్యూలో ఈ ఘటన గురించి ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ఆరా తీయబోతున్నారు. అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిన అంశం పైన పూర్తి స్థాయిలో ఆరా తీసిన తర్వాతే కొంతమంది అధికారుల పైన తప్పనిసరిగా వేటు ఉంటుందని ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. మొత్తంగా దాదాపు 3 నుంచి 3.5 గంటల పాటు ముఖ్యమంత్రి పర్యటన తిరుపతిలో కొనసాగే అవకాశం ఉంది. ఇంకా అటు తర్వాత అధికారులపైన కొంత చర్యలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. మరోవైపు టోకన్ల పంపిణీ అయితే అర్ధరాత్రి నుంచి తిరుపతిలో సజావుగా కొనసాగుతూ ఉంది. సుమిత్ర, అంటే మురళి తొక్కిసలాట జరిగిన తర్వాత అంటే వేలల్లో భక్తులు అక్కడ ఉన్నప్పుడు తొక్కిసలాట జరిగిన తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రావడం, తర్వాత కూడా టోకెన్స్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మరి తర్వాత అక్కడ ఎలాంటి భద్రత నడుమ ఇలాంటి టోకెన్స్ జారీ చేసినట్టు అప్డేట్స్ ఉన్నాయి? అంటే షెడ్యూల్ ప్రకారం ఈవేళ ఉదయం 5 గంటలకి టోకన్స్ మంజూరు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఎప్పుడైతే తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందో ఆ చోటు చేసుకున్న తర్వాత ఒక్కసారిగా వ్యవహారం అంతా పూర్తిగా అదుపు తప్పిపోయింది. తొక్కిసలాట ఏకంగా 6 చనిపోయిన నేపథ్యంలో చివరకు దాదాపు 40 మంది తీవ్ర స్థాయిలో అస్వస్థతకు గురైన నేపథ్యంలో టీటీడీ ఉన్న పరంగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. రేపు ఉదయం నుంచి కాకుండా అంటే ఉన్న పరంగా రాత్రి 9 గంటలకే నేరుగా టోకన్ల పంపిణీ ప్రారంభిస్తున్న టీటీడీ ఈవో చెప్పడం జరిగింది. దీంతో కౌంటర్లో అయితే పరిస్థితి అంతా కూడా అదుపులోకి వచ్చిందే కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అయితే భారీగా జరిగిపోయింది. దాదాపు 6 చనిపోవడం జరిగింది. కొంతమంది అంటే స్పాట్ లో ఒకరిద్దరు చనిపోయినారు. చివరకు హాస్పిటల్కి తీసుకొచ్చిన క్రమంలో చికిత్స పొందుతూ మరో 4 చనిపోవడం జరిగింది. మొత్తంగా ఒక 6 మంది చనిపోయారు, 40 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వీరితో అదృష్టవశాత్తు దాదాపుగా 30 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవడం కూడా జరిగింది. కేవలం ఒక 10 మంది మాత్రమే ప్రస్తుతం 10 నుంచి 12 మంది సిమ్స్లో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. వారికంతా కూడా గాయాలయ్యాయి. అంటే ఎవరికీ ప్రాణాపాయం లేదని చెప్తూ ఉన్నారు. అందరికీ కూడా గాయాలయ్యాయి. గాయాలైన తర్వాత వారందరికీ పక్కటి ఎముకలు, ఛాతీపైన ఎముకలు, ఒక కాళ్ళు, చేతులు అట్లాంటివి విరగడం జరిగింది. వారంతా ప్రస్తుతం సిమ్స్లో కోలుకుంటూ ఉన్నారు. సుమిత్ర, అంటే మురళి ఒక 1 మంత్ నుంచి కూడా రివ్యూస్ నిర్వహిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రాబోతుంది, దానికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి కూడా రివ్యూస్లో మాట్లాడడం జరిగింది. ఈసారి ఏమైనా ప్రత్యేక చర్యలు ఏమైనా తీసుకున్నారా, ఏమైనా మార్పులు చేర్పులు తీసుకున్నారా? అసలు ఈసారి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? టోకెన్స్ జారీ విషయంలో కానీ ఎలాంటి మార్పులు చేశారు? అసలు అంటే అధికారులు అయితే దాదాపు మీరు అన్నట్టుగా 1 నెల రోజులు
నుంచి దాదాపు 6-7 సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్రతి వారానికి 2 సమీక్ష సమావేశాలు జరిగాయి. గడిచిన నెల రోజులుగా పలుమార్లు తిరుపతిలోను తిరుమల కొండపై కూడా ఈ రివ్యూ మీటింగ్ జరిగాయి. కానీ భక్తులు ఎంతమంది వస్తారు, ఎందుకంటే మనం తిరుపతిలో ఒక 9 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 9 కేంద్రాల వరకు భక్తులు ఎంతమంది వస్తారు, వారిని ఎలా మేనేజ్ చేయాలా టీటీడీకి కూడా తెలుసు. ఎందుకంటే రేపు ఉదయం, ఉదాహరణకు ఈవేళ ఉదయం కౌంటర్స్ ప్రారంభిస్తారంటే నిన్నటి నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తిరుపతి చేరుకుంటారు. గత ఏడాది, అంతకుముందు ఏడాది కూడా ఇలాగే జరిగింది. గత ఏడాది అలిపిరి వద్ద కూడా చోటు చేసుకుంది. అయితే అక్కడ ఎట్లాంటి ప్రాణాపాయ ఘటనలు చోటు చేసుకోలేదు. చివరకు పక్క రోజు రేపు టోకన్లు అనగా ఇవాళ రాత్రే ఆ రద్దీ దృష్ట్యా టికెట్ల పంపిణీ ప్రారంభించేస్తారు. కాబట్టి అట్లాంటి ఎక్స్పీరియన్స్లు ఉన్నప్పటికీ కూడా టీటీడీ ఈ దఫా తప్పటడుగు వేసిందని చెప్పక తప్పదు. బహుశా పోలీస్ శాఖ నుంచి, టీటీడీ నుంచి కొంత అవగాహన రాహిత్యం, అనుభవం లేమి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. భక్తుల్ని సరిగా అంచనా వేయడంలో విఫలమయ్యారు. భక్తుల క్రౌడ్, ఒకవేళ నిజంగా ఒక గేట్ తెరిచి ఒక మహిళను బయటకు పంపించాలంటే అక్కడ ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ చేసి ఉండాల్సింది. చాలా తెలివిగా ఒక మహిళను మాత్రమే బయటకు తీసుకుని వచ్చిండాల్సింది. కానీ అట్లాంటి ప్రయత్నం చేయకుండా ఉన్న పళంగా గేటు ఓపెన్ చేస్తే వెనక ఉన్న వేల మంది గేటును తోసుకుంటూ వచ్చేస్తారన్న చిన్న ఆలోచన కూడా పోలీసులు రాకపోవడం చాలా దుర్మార్గం. ఈ నిర్ణయం కారణంగా ఇవాళ 6 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 సంఖ్యలో తీవ్ర గాయాల పాలయ్యారు. మొత్తంగా 12 గంటలకి సీఎం రాబోతున్నారు. సుమిత్ర. థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్.